హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. నేను నా బర్త్డేని ఎక్కడ ఏ విధంగా జరుపుకున్నానో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి. అంతకన్నా ముందు ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నాకు బర్త్డే విషెస్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా అందించండి. ఈ వీడియోలో మండీ ఫుడ్ ఇష్టంగా తినే వాళ్ళకి మంచి మండీ ఎక్కడుంటుందో కూడా చెప్పిస్తా. స్పెషల్ డేస్లో మనం కొంచెం స్పెషల్గా కనిపించాలి కదా అని నేను ఈ డ్రెస్ని డిజైన్ చేసుకున్నా. నా డ్రెస్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసా. దిస్ ఈజ్ మై బర్త్డే వ్లాగ్. పిల్లలు మేము కలిసి గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. కానీ వాళ్ళు లేచి రెడీ అయ్యేటప్పటికి స్కూల్ టైం అయిపోయింది. అందుకే వాళ్ళని ఇద్దరిని స్కూల్కి పంపించేసి మా వారు నేను మాత్రమే గుడికి వచ్చేసాం. మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాం. అక్కడున్న దేవుళ్ళందరి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాం. తర్వాత మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. నైట్ అందరూ ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కట్ చేసేసాం. ఇంకా కొన్ని ఫోటోలకి పోజులు ఇచ్చి డిన్నర్ కోసమని బయటకు వచ్చేసాం. ఇది షాపూర్లో ఉన్న మండీ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ బాగుంటుందని అన్నారని ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఫ్యామిలీస్ కోసమని స్పెషల్గా రూమ్ లాగా ప్రొవైడ్ చేశారు. మేము చెప్పిన ఆర్డర్ వచ్చేలోపు ముందుగా అయితే మా కోసం చికెన్ సూప్ అయితే తీసుకొచ్చేసారు. ఇది చాలా యమ్మీగా ఇంకా చాలా వేడివేడిగా ఉంది. పాపం మా రితికకైతే మూతి కాలిపోయింది. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మేమైతే ఏదోలా తినేసాం. పాపం మా పిల్లలు మాత్రమే ఊదుకుంటూ చాలాసేపు పట్టింది తినడానికి. తర్వాత మేము ఆర్డర్ చేసిన మండీ బిర్యానీ అయితే వచ్చేసింది. మండీలో అయితే చాలా జ్యూసీ స్పైసీ లెగ్ పీస్లు అయితే ఇచ్చేశారు. వీటితో పాటు వెజిటేబుల్ స్లైసెస్ ఇంకా చీజ్ కూడా ఇచ్చారు. అందరూ కలిసి ఒకటే ప్లేట్లో తినడం అంటే ఆ ఎక్స్పీరియన్సే భలే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అన్లిమిటెడ్ అని చెప్పారు. కానీ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినడానికి నువ్వు తిను అనుకుంటూ మేము నెట్టుకున్నాం. ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ ఎలా తీసుకుంటాం? మా పిల్లలు అయితే ఆ పెద్ద పెద్ద ప్లేట్లో ఫుడ్ చూడంగానే కళ్ళతోటే కడుపు నింపేసుకున్నారు. ఇంకేం తింటారు? ఒక లెగ్ పీస్ తినంగానే మా రితిక అయితే నాకు కడుపు నిండిపోయింది, నాకు వద్దని ముందే చెప్పేసింది. నాకు చీజ్ విత్ చికెన్ చాలా బాగా నచ్చింది. టేస్ట్ చాలా బాగుంది. నెయ్యి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తినేటప్పటికి అందరికీ మొహం వచ్చేసింది. ఒక్క లెగ్ పీస్ తోటే అందరికీ కడుపు నిండిపోయింది. షాపూర్లో ఉన్న మండీ రెస్టారెంట్ని ఇప్పటివరకు ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా రీజనబుల్ ప్రైస్కే వచ్చేస్తుంది. పైగా అన్లిమిటెడ్ ఆఫర్ కూడా. కట్టే బిల్లుకి న్యాయం చేయాలని ఫుడ్ ఎక్కువైనా సరే కష్టపడి తినేసాం. ఫైనల్లీ మేము తినడం కంప్లీట్ అయ్యేటప్పటికి ప్లేట్ ఈ విధంగా ఉంది. అక్కడ నాకు ఒక మంచి లొకేషన్ కనిపించేటప్పటికి కొన్ని ఫోటోలకి పోజులు ఇచ్చేసాం. లొకేషన్ బాగుంది అని అనిపించినప్పుడు ఎవరైనా ఊరికే వస్తారో చెప్పండి. ఇంతకీ నా బర్త్డే డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.